ఆయన పేరేం పేరమ్మా? మహేషా? కేశబైన మహేష్. అంటే మీ పాపని ప్రెగ్నెంట్ చేసిన? కేశబైన మహేష్. పాప సూర్యాపేటలో 10th దాకా చదివింది. 10th అయిపోగానే హైదరాబాద్ వచ్చింది. తమ్ముని దగ్గర 3 సంవత్సరాలు ఉంది సార్. తర్వాత పెద్ద పాప, నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద పాప పెళ్ళయింది. పెద్ద పాప డబుల్ బెడ్రూమ్ తీసుకుంది. పాప దగ్గర ఉంటుంది. అమ్మకు నాన్నకు బాగా లేకుంటే పాప ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తుంటే కలిసిండట. పెట్రోల్ తీసుకోవద్దని పోతుండట. బాబాయ్ నన్ను ఆటో దగ్గర దించు బాబాయ్ అని అంటే ఏమొద్దురా అని ఇంటికి దగ్గర దించి వచ్చిండట. దించి వచ్చినాక అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు సార్. తర్వాత అబ్బాయికి పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? పెళ్ళి సంవత్సరంన్నర ఏమవుతుంది బాస్, అంత ఐడియా లేదు. పెళ్ళైన తర్వాత మీ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసిండు. అయితే ఈ పాప ఇక 3 రోజులకు చనిపోతా, 2 రోజులు 3 రోజులు చనిపోద్దానికి రాంగ్ కాల్ బాగా వచ్చినాయి సార్ మాకు. నైట్ 11 నుంచి 1కి 2కి బాగా రాంగ్ కాల్ వస్తే వీళ్ళు ఏం చేసారు, ఏదో సర్వే నెంబర్లు అనేసి సెల్లులో కొట్టి చూస్తే పేర్లు రాలే. సర్వే నెంబర్లు అని అనుకున్నాం. నైట్ బాగా వస్తున్నాయి. ఏమన్నారు ఫోన్లో చేసి? ఫోను చేస్తే ఎత్తితే మాట్లాడట్లేరు. చేసిందా ఎత్తకుంటేనేమో ఎత్తిందాకా ఫోన్ చేస్తుర్రు. ఫోన్ చేస్తుంటారే ఇంత రేతిరి చేస్తుర్రు, ఫోన్ మాట్లాడట్లేరు ఏందనేసి ఫోన్ రాగానే ఎత్తుతేనేమో మాట్లాడట్లేదు, ఎత్తకుంటేనేమో ఎత్తిందాకా ఫోన్ చేస్తుర్రు. సర్లే అనేసి ఇక పాప ఆ నైట్ 9కి 8కి ఫోన్ చేసింది. ఏంది నాన్న నిమ్మలంగా మాట్లాడుతున్నావు అని వాళ్ళ డాడీ అడిగితే, డాడీ నాకు భయం అవుతుంది డాడీ అని అన్నది. ఎందుకు బిడ్డ నీకు భయం అవుతుందంటే, కేశవైన మహేష్ వీళ్ళు వచ్చి నాన్న నాకు సెల్ ఇచ్చిరు, ఒక చిన్న డబ్బా ఫోన్ ఇచ్చిరు నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అని. నువ్వెందుకు తీసుకున్నావు బిడ్డ డబ్బా ఫోన్ అనేసి అన్నాడు. అంటే తీసుకో అన్నాడు నాన్న, ఆడ మళ్ళీ ఎవరైనా చూస్తారు తీసుకొని గద్దా అంచిండు. తీసుకోకుండా మీ తమ్ముని మీ నాన్నని చంపుతా, నేను మాట్లాడాలి నీతోటి అంటే తీసుకున్నా నాన్న. ఫోన్ ఇచ్చి బెదిరించిరా? బెదిరించిరు. తీసుకుంది. మీ కొడుకుని చంపేస్తామని చెప్పి వాళ్ళ నాన్నని నా కొడుకుని చంపుతా అనేసరికి ఈ పిల్ల తీసుకుందంటే ఇక ఏం మాట్లాడదు. ఆ నైట్ అన్నది కదా ఫోన్ మాట్లాడుతుంటే 10 గంటలకు వచ్చి ఆత్మకుల్లో కేసు పెడతా బిడ్డ, నువ్వు అక్క రారి అని అంటే సరే డాడీ పెట్టుకో అని అన్నది. ఆ నైటే ఈ పాప సూసైడ్ చేసుకుంది. వీళ్ళు నైట్ 11 దాకా డ్యూటీ చేసుకుంటారు. ప్రెగ్నెంట్ అని మీకు ఎప్పుడు తెలుసు? పాప చనిపోయినాక పోస్ట్ మార్టాన్ని తీసుకుపోయినాక పోస్ట్ మార్టం రిపోర్ట్లో పాప 3 నెలలు 20 రోజులు ప్రెగ్నెంట్ బాబు అనేసి అప్పుడు తెలిసింది. పాప మీకు చెప్పలేదా? పాప చెప్పలే. అయితే మేము ఈరోజు పోస్ట్ మార్టం నైట్ 10 అయింది మేము ఊళ్ళో పోయేసరికి. ఈ నైట్ 10కి పాపను ఎట్లా పారేస్తాం అనేసి తెల్లారి తీసుకుందాం అనేసి కార్యం చేసుకుందాం అని నైట్ మన పాపని పారేసి వచ్చినాక 5 అవుతుంది పాపను మనం చేసి కర్మ చేసి ఇంటికి వచ్చేసరికి 5 గంటలకు వాడు కోర్టుకు లొంగిపోయాడు. ఇతడు కోర్టుకు లొంగిపోయినాక మేమేం చేసినాం, ఆ రోజు ఇక 3వ రోజే కర్మ చేసుకోండి పెళ్లి కాని పాప అనేసరికి 3వ రోజు చేసుకున్నాం. మళ్ళా పోయి ఇట్లా కేశమైన రమేష్ జటంగి మహేష్ అని కేసు పెట్టి వచ్చినాం. మా పాపని ఇట్లా ఊళ్ళో తీసుకున్నారా పోలీసు వాళ్ళు? కేసు చేస్తామని రాసుకున్నారు, కేసు చేయలేదు సార్. పిటిషన్ ఇచ్చేసి వచ్చిన. పోలీసు వాళ్ళు ఏమంటారు? చేస్తామన్నారు. మళ్ళీ 4వ రోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్గా తిట్టుడు, పాపని ఇట్లా అది ఇదోటి మమ్మల్ని తిట్టుడు, ఇట్లా ఎవరన్నా పిల్లలు పెద్దోళ్ళు మందలిచ్చిపోతే వాళ్ళని చూసి వీళ్ళని చూసి తిడుతుంటారు. మళ్ళీ పోయి 6గురి మీద మళ్ళీ పిటిషన్ ఇచ్చి వచ్చిన. అది డబ్బులు తీసుకుంటూ ఆఎస్ఐ వాడ కేసు చేయలే. సిఐ ఎస్పీ అందరు పైసలు ఇచ్చినామని చెప్పి ఒక కాల్ వైరల్ అవుతుంది వీడియో ఉంది సార్. అది ఆత్మకులనేమో అట్లా జరిగింది. ఎవరు సిఐ ఎవరు ఎస్పీ? ఇక్కడ కృష్ణయ్య సార్ అని సిఐ. ఈయనేమో ఏ మండల్ ఏ నియోజకవర్గం? ఈయనే చైతన్యపూర్. ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో మీరు చెప్పే ఇక్కడ సిఐకి డబ్బులు ఇచ్చారు. 6 లక్షలు ఇచ్చిన అనేసి వాళ్ళే చెప్తున్నారు. ఈ భద్ర ఎస్ఐకి 4 లక్షలు ఇచ్చినాము. వాడు ఒక్కళ్ళు లొంగిపోయిండు. వీళ్ళని ఎందుకు ఇంకెంతమందిని తీసుకొచ్చి కేసు చేస్తాం? వాళ్ళు లొంగిపోయిండు కాదు. ఫస్ట్ ఏమన్నాడు, 2 నెలల 10 రోజుల దాకా వాని కిందనే యాడ్ చేసినాం, వాడు వాట్సాప్ కాల్ మాట్లాడుతుండే కేసు చేస్తామని అన్నారు. మళ్ళీ 2 నెలలకు వాడిని తీసుకొచ్చిర్రు. మేము ఒక వీడియో పెట్టినాం, రగన్న దగ్గరికి పోయి ఇట్లా జరుగుతుంది సార్, ఇట్లా ఆడిపోయినా వీడిపోయినా పాప చచ్చిపోయి 2 నెలల 10 రోజులు అవుతుంది, ఎవరు స్పందించట్లేరు, పక్కదావ పట్టిస్తారు కేసు. ఏమన్నంటే వాడు చెప్తుండు కదా వాళ్ళ అన్నదమ్ములు ఎవరు అడ్డు రాడు. ఎవరెవరి పేర్లు చెప్తున్నారు? రాజకీయ నాయకుల పేర్లు ఎవరని చెప్తున్నారు సార్. జానన్న చెప్తుండు, డిష్ మల్లయ్య దగ్గరుండి నడిపిస్తుండు, కేశమేన్ అంజయ్య దగ్గరుండి, సంక్లేని వరుణ్ అని. అయితే వరుణ్ అంటే సంకనేని వెంకటేశ్వర్ల కొడుక. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఉండి ఈ జటంగి సురేష్ అనేటాన అతడు మా ఊరు విలేజ్ పాప చనిపోయిందనగా బ్యాచిలర్ పోరగాళ్ళు గ్రూప్లో పెడితే ఆ పిల్లగాడు వచ్చి మేము 3 గంటలు పట్టింది విలేజ్ నుంచి వచ్చేసరికి. కార్లో 3 గంటలు పట్టేసరికి పోలీసు వాళ్ళు తీసుకుపోతా అంటే ఈయన ఆపిండు దగ్గరుండి.
వద్దు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు తీసుకుపోతే పిన్నిలు కొట్లేస్తారు కడుపు కదా చూసుకుంటారు ఆగండి అని పాపను ఆపినందుకు వీళ్ళు పోయి ఆ నైటే స్టూడియో పలగొట్టిరు. ఆయనదొకటి వీడియో ఉంది, ఆ ఛానల్ పలగొట్టి మొన్న జైలు నుంచి మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి 2 గంటల రేత్రికి ఆత్మకూరు స్టేషన్ సారు ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు వచ్చి మా ఆయన 2 గంటలకు తీసుకొచ్చి ఏంది ఇట్లా తీసుకుపోయారని ఒక యూట్యూబ్లో చూసి రాగన్నకు ఫోన్ చేసిన నేను చేసి ఇట్లా అద్దం రేతి 2 గంటలకు వచ్చేసారి 10 అవుతుంది మా ఆయనను పట్టుకుపోయారు, సెల్ రింగ్ అవుతుంది, ఫోన్ ఇవ్వట్లేరు. ఎందుకు తీసుకుపోయారు? వాళ్ళని తీసుకురాక ఈయనని తీసుకొచ్చి మీ సిపి ఆఫీస్ ముందు ధర్నా పెడతా అని పెట్టిన ఒక పోస్ట్. నాకు చదువు రాదు, నేనే మా చుట్టాలతోటి ఒకటి పెట్టిన ధర్నా చేస్తా సిపి ఆఫీస్ ముందు అనేసి పెట్టేసరికి ఈయన ఎత్తుకొచ్చిరుగా వచ్చి చేతులు పట్టుకొని కృష్ణ నేను కేసు చేస్తా అన్నా కదా, ఏ మీడియా కాడికి పోకు ఎక్కడికి పోకు మీకు కేసు చేస్తాం, ఫైల్ అయితే అయింది, వాడు వాట్సాప్ కాల్ మాట్లాడుతుని వాడిని తీసుకొచ్చి కేసు చేస్తా అన్నారు. దానివల్ల నమ్మిన. ఎఫ్ఐఆర్ చేసిర్రా అతని మీద? వాని కిందనే చేసిన అన్నాడు, దొరకట్లేరు అన్నారు. ఇప్పుడు పక్కదావ పట్టిస్తున్నాడు డబ్బులు తీసుకొని. పైసలు తీసుకురా పోలీసు వాళ్ళు తీసుకుని చెప్తున్నారు డబ్బులు ఇచ్చినవనేసి వాయనే చెప్తున్నాడు. రికార్డు కూడా ఉంది. చనిపోయిన పాపకు ఆత్మశాంతి లేకుంటే ఊళ్ళో గ్రూప్లో పెట్టుడు. వాడు కూడా ఒక తల్లి కడుపులో పుట్టిండు కదా, అది కూడా ఒక అమ్మేగా, ఇది కూడా ఒక ఆడదే కదా, నా బిడ్డ కూడా ఒక ఆడపిల్లే కదా. నువ్వు మానజాలం ఎత్తలేదా? అడుగుతారు మీరు ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్? ఉరిశిక్ష అనేది పడాలి వాళ్ళకు, ఉరిశిక్ష అనేది పడాలి కఠినంగా, వాళ్ళకి శిక్ష పడాలి. ఇక పుట్టే పిల్లలకు ఇక పెరిగే పిల్లలకు ఇలాంటి ఘోరం జరగకూడదు. బాబాయ్ అని నా బిడ్డను బ్లాక్మెయిల్ చేసి మోసం చేసిండు. మళ్ళీ వాడే నేను రగన్న కాడిపోయి వీడియో పెడితే రగన్న మీద కేసు వేస్తా, ఏ మీడియా కాడిపోయినా కేసు వేస్తా అంటుండు. లోకల్ మీడియా కూడా సపోర్ట్ చేయట్లేదు సార్. వీళ్ళు రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు కదా, రాకుండా అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, రానియకుండా చేస్తున్నారు. ఒక ఆడపిల్ల ఊళ్ళో చనిపోతే సూసైడ్ చేసిన ఉరి పెట్టుకొని చచ్చిపోయిన పిల్లకాడికి ఏ మీడియా రాదా సార్? ఎంత తెలియకుంటుంటుందో, ఇంత ఘోరమైన పరిస్థితి. 21 సంవత్సరం బిడ్డ చచ్చిపోతే ఏ మీడియాను స్పందించదా? ఎవరన్నా పట్టించుకోరా? ఎందుకు ఇది ప్రపంచం అంతా ఎడిపోతుంది, ఏమైపోతుంది? ఒక 21 సంవత్సరం బిడ్డని నేను దేశాలు తాళగిపోయి తినక నా బిడ్డను సాధిన నాకు 11-12 ఏళ్ళకి పెళ్ళి అయింది. 15 సంవత్సరాలకి 2 బిడ్డరు, 25 సంవత్సరాలు గర్భసంచి తీసి నాలాగా నా పిల్లలకు కావద్దు, చదివించి ఏదో ఒక స్థాయిలో నిలబెట్టాలని నేను పోరాడి చేసేవాడు. బాబాయ్ అని బ్లాక్మెయిల్ చేసి పెళ్ళైన అతడు నా బిడ్డని ఇట్లా చేసిన వానికి ఉరిశిక్ష అనేది పడాలి అని కోరుకుంటున్నాను. ఇంత జరిగినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? వాడు చెప్తుండే సార్, డైరెక్ట్ పోలీసులకు లంచం ఇచ్చినాం అందుకే వాళ్ళు మా మీద కేసు చేయట్లే. జైలుకి వెళ్ళిండు కదా సార్ వాళ్ళ పెదనాన్నలు, వాళ్ళందరూ ఊర్లో చెప్తున్నారు. అది మళ్ళీ సర్పంచ్ ఏదో పేరు అంటున్నారు, ఎవరు ఆ సర్పంచ్? ఎవరు, ఏమవుతాడు ఆయనకి? వాళ్ళు పాలోళ్ళు సార్, వాళ్ళ దగ్గర. ఇక్కడ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. మీ సూర్యాపేటన దిల్సుఖ్ నగర్, చైతన్య నగర్, ఇక చైతన్యపురి స్టేషన్ ఉంది కదా సార్, వాళ్ళకి ఎస్ఐకి సిఐకి లాయర్కి ఇచ్చిన, యానారెడ్డికి ఇచ్చిన అనేది రికార్డింగ్ ఉంది. లంచం ఇచ్చిన అందుకే వాళ్ళు చెయ్యట్లే అనేసి చెప్తున్నారు. కేసు చేయలేదు సార్. ఒక్కడి మీదే వాడు డైరెక్ట్ లొంగిపోయిండు, వాడి మీద అయింది, మిగతా 3 మీద కాలేదు. మిగతా 3 మీద కావాలి సార్. మిగతా 3 ఫోన్లు చేసి టార్చర్ పెట్టిర్రు. చెల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి కూడా నైట్ టైంలో వెళ్ళిరంట 3. అంటే వేరే వాళ్ళు చూసిరంట సార్. చూసిన వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పిర్రు, ఇట్లా వచ్చి పోయిర్రు నైట్ టైంలో అనేసి చెప్పిర్రు వాళ్ళు. ఇట్లా ఫోన్లు చేసి బెదిరియడం, బ్లాక్మెయిల్ చేయడం. అది ఏమని అయితే తెలియదు సార్. వాడు చెప్తున్నాడంట ఇట్లా అమ్మాయి అంటే స్టేట్మెంట్ ఇచ్చిర్రు కదా సార్, అక్కడ అమ్మాయి నా వల్లనే చనిపోయింది, కన్సీవ్ అయింది, నేనే 7వ తారీఖు తిట్టినా బెదిరించిన, 8వ తారీఖు ఏమంటే సూసైడ్ చేసుకుందని స్టేట్మెంట్ రాసి చెప్పిండు వాడు డైరెక్ట్ ఒప్పుకుండు. మిగతా 4 ఉన్నారు సార్, వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట నైట్ టైంలో. కాల్రికి అదే సిడిఆర్ ఉంది కదా సార్, అల్లగిడ నెంబర్ తేలింది. వీళ్ళని పెట్టామంటే కేసు చేయట్లేదు, ఎవిడెన్స్ తేరి. కాల్ రికార్డ్ ఉందన్నా కూడా ఎవిడెన్స్ తేరి అంటున్నారు. ఎవిడెన్స్ కావాలని పోలీసు వాళ్ళు అంటారు. కాల్ రికార్డింగ్ ఇచ్చిరా మీరు? ఇచ్చినాం సార్, ఇచ్చినా కూడా పెట్టట్లేదు. మేము చెయ్యం కేసు, చెయ్యం మేము, అంతే చెయ్యం. ఒకడు ఉన్నాడు కదమ్మా డైరెక్ట్ ఒప్పుకొని పోయిండు కదా, ఇంకెందుకు వాడి మీద అయిందిగా, ఇంకా మిగతా 3 మీద ఎందుకు? ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఎస్ఐ వెంకటేశ్వర్లు, చైతన్యపూరి, భద్రయ్య సిఐ. ఎవిడెన్స్ దే అని ముమ్మాటికి ఇదేం మాట అంటున్నారు. చైతన్యపురినే, ఎస్ఐ సిఐ 2.
చెయ్యమంటున్నారు. ఇంకేం ఎవిడెన్స్ ఉందని చెయ్యాలి కేసు. వాళ్ళే కదా సార్ పోలీసులు, వాళ్ళే ఏమైంది ఎంక్వైరీ చేసి వాళ్ళు పెట్టాలి. మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఇట్లా రికార్డింగ్ ఉంది సార్ ఎంక్వైరీ చేయండి అంటే కూడా చేయట్లేదు. రికార్డింగ్ ఉంది పోయి వినిపించినా కూడా కేసు పెట్టట్లేదు. ఎందుకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తున్నట్టు? పొలిటికల్ గా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా దీంట్లో? ఉన్నారు సార్, వరుణ్ సంకినేని అన్నయ్య సార్, ఆయన వెంకటేశ్వర్ల వాళ్ళ కొడుకు. కొడుకు వరుణ్, ఆయన చేపిస్తున్నారని తెలిసింది. ఒట్టి జానే ఉండే కదా సార్, ఆయన మా ఊరు సర్పంచ్ వాళ్ళే చెప్తున్నారు సార్, ఊర్లో వీళ్ళందరితో పొలిటికల్గా చేస్తున్నాం, ఆడికంటే ఆడిపోతాం, ఏదంటే అది చేస్తాం, మీరు ఏం చేస్తారు అన్నట్టుగా వేరే వాళ్ళతో అంటున్నారు ఇట్లా ఊర్లో. మీడియా, లోకల్ మీడియా సపోర్ట్ ఏమన్నా ఉందా అక్కడ సూర్యాపేటలో? ఏం లేదు సార్, ఇంతవరకు ఎవరు ఏం రాలేదు సార్, రాలేదు. ఏం చేయాలి చివరిగా? ఎట్లాంటి న్యాయం జరగాలి మీ చెల్లెకి? ఏం కోరుకుంటారు? మీద కేసు కావాలి, వాళ్ళకి కూడా ఊరు శిక్ష పడాలి సార్. వాళ్ళ పేర్లు ఏం పేరు? జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, ముగ్గురు. లొంగిపోయినోడు అసలు ముద్దాయా? అసలు ముద్దాయి వాడు కేశవైన మహేష్, ఒకడు జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, మొత్తం నలుగురికి కేసు కావాలి, శిక్ష పడాలి వాళ్ళకి. సో ఇది మొత్తానికి చైతన్యపూరికి సంబంధించిన చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా కూడా తీసుకోలేని పరిస్థితి. సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా డబ్బులు తీసుకున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సంకినేని వెంకటేశ్వర్లు పేరు వినపడతా ఉంది. సంకినేని వెంకటేశ్వర్ల కొడుకు వరుణ్ పేరు వినపడతా ఉంది ఇక్కడ ముఖ్యంగా. అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ సంకినేని వరుణ్, మిగతా ముగ్గురు తప్పించుకోవడంలో వీళ్ళ కీలక పాత్ర ఉందని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్తుంది, వాళ్ళ తల్లి కూడా చెప్తుంది. సో దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గంగోత్రి ఫాదర్ ఉన్నారు మన దగ్గర. ఎవరు పొలిటికల్గా ఇన్వాల్వ్ అయింది ఎవరు ఇక్కడ? సో సంకినేని వెంకటేశ్వర్ల కొడుకు అని చెప్తున్నారు. ఇంకెవరెవరు ఉన్నారు దీంట్లో? వెంకటేశ్వర్ల కొడుకు అది ఆ రికార్డులో వాళ్ళే చెప్పింది, వాళ్ళ దగ్గర పోయి. మళ్ళా యానారెడ్డి కాడికి పోయిండట, ఏడు యానారెడ్డిని తీసుకొని పోయిండట రంగారెడ్డి కోర్టుకు. ఇటు యానారెడ్డి రికార్డు వచ్చింది, సంకినేని కొడుకుది వచ్చింది. మా ఊరు సర్పంచ్ కేశవైన మల్లయ్య అని చెప్పిండు, సర్పంచ్ వచ్చిండు. అలా మళ్ళీ ఇప్పుడు ఈ 10 రోజుల సంచి వడ్డీ జానే సపోర్ట్ అని చెప్తారు. పోలీసు వాళ్ళు కేసు చేసిరా? ఇంతకీ ఆ ముగ్గురు మీద కేసు పెట్టారు? కేసు చేయలే. ముగ్గురు బ్లాక్ మెయిల్ చేసిరో ఫోన్ చేసి ఆ ముగ్గురు చేయలే. ఇప్పుడు వాళ్ళు 12 లక్షలు ఇచ్చినని చెప్తారు వాళ్ళకు. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఇది సిఐకి వీళ్ళకి ఇచ్చినామని వాళ్ళు చెప్తారు. చైతన్యపూర్ సిఐకి ఎస్ఐకి ఇద్దరు మేము 12 లక్షలు ఇచ్చినాం, మాకేం కాదు, ఇంకా ఎకరమైన అమ్మి పెడతాం అనేసి వాళ్ళే చెప్తారు. అది మాకు కూడా తెలియదు డబ్బులు ఇచ్చిన సంగతి. వీళ్ళు చెప్తుంటే ఒక్కొక్క మాట చెప్తుంటే అబ్బా, అందుకనే సార్లు కేసు చేస్తలేరు ఈ ముగ్గురుని ఈ మోపన అమ్మ. ఇక ఈ మమ్మల్ని ఇక ఎట్టైనా ఇట్టేసారు అనేసి ఇక మేము ఇక సిపి కాడికి, డీసీపీ కాడికి. ఎస్పీకి కూడా డబ్బులు ఇచ్చారు అని చెప్తారు కదా, ఎస్పీకి కూడా డబ్బులు ఇచ్చారు. ఇక ఏమి ఇచ్చారో వాళ్ళే అంటారు, ఇచ్చినాం అనేసి. మనకేం తెలుసు ఇచ్చినామని వాళ్ళే చెప్తారు. రికార్డులు కూడా ఉన్నాయి ఇచ్చినామని. ఆ రికార్డు అవుతుంది సోషల్ మీడియాలో, రికార్డులే ఉన్నాయి. ఆ రికార్డులు వాళ్ళు చెప్పిన రికార్డులే. ఇప్పుడు ఆ రికార్డు చేసినోడే, ఇప్పుడు ఆ మాట్లాడుతోడే, ఇప్పుడు డబ్బులు ఇచ్చిన అన్నోడే ఇప్పుడు మొత్తం బుజ్జిని బెదిరించింది బాగా. ఆయనకి సపోర్ట్ జైలు పోయినవానికి వాడు జటంగ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, వీళ్ళు ముగ్గురు బాగా గట్టిగా వీళ్ళు వెనకెడితే ఈ కత్తి మూలు నడిపేయటం. ఇంత బ్లాక్ మెయిలింగ్ జరుగుతుంది, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మీతో అమ్మాయి ఎప్పుడు అని చెప్పింది? ఎన్నడూ చెప్పలే. ఆ రోజు చచ్చిపోయే రోజు అదొక్క మాట అన్నది, ఇట్లా నన్ను బెదిరించారు నాన్న అన్నది, అది ఒక్కటే మాట అన్నది. ఇక ఎన్నడనలే. ఇక నన్ను వచ్చి దాసారం కాడ ఉంటే, నాన్న ఇట్లా సంగతి కేశవైన మహేష్ జటంగ మహేష్ ఇట్టు వచ్చి బెదిరించి ఏమన్నాడు, ఫోన్ మాట్లాడకపోతే మీ తమ్ముని చంపుతాం, మీ నాన్నని చంపుతాం, ఫోన్ మాట్లాడాలని ఫోన్ ఇచ్చిపోయారు నాన్న అని అన్నది. అదొక్కటే మాట కాదు. ఇక అంతే. నైట్ 8:30కు ఆ మాట మాట్లాడింది, తెల్లారి 8:30కు చనిపోయింది. సూసైడ్ లెటర్స్ అట్లాంటివి ఏమన్నా దొరికినాయా? సూసైడ్లో ఏం దొరకలేదు. నేను అక్కడి నుంచి 1 గంటకు వచ్చిన, చనిపోగానే 8:30కి వీళ్ళంతా బుజ్జి తలుపు కొడతారకే, తలుపు తీయకపోతే తలుపు లేపి ఇవన్నీ తీసిరట. తీసినాక అందరిని బయటికి వెళ్ళగొచ్చిరట పోలీసులు. ఒక స్లిప్ అనేది ఇంత పొడుగు ఉందట అట్ట. ఆ స్లిప్ ఒక కానిస్టేబుల్ జేబులో పెట్టుకుంటాట. అయితే ఇది మాకు 20 రోజుల్లో తెలిసింది. మీరు చూడలేదు, ఎవరు బయటకు కూడా రాలేదు? బయటకు కూడా రాలే. మొన్న నాకు తర్వాత ఎరకైతే, అరే బుజ్జి మరి గంగయ్య అన్న ఈ రాసుకుర్రా, అసలు ఎవరు పోయిరు ఇంట్లోకి ఆ రోజు ఎంతమంది అనేసి నేను అడిగితే అందరు యువతలకి పెద్ద పాప కింద పడంగానే పెద్ద పాపకు మంచులు దాపుకుంటే అందరికి వచ్చారు.
పోలీసు వాళ్ళు అంతా యువతలకి వెళ్ళి దిగారు. యువతలకి వెళ్ళకి వచ్చినాక ఒక కానిస్టేబుల్ మాత్రం గింత పొడి స్లిప్ తీసుకొని జైలు ఇప్పుడు ఆ ముగ్గురు పేర్లు నలుగురు పేర్లు ఉండే అవకాశాలు మనకు ఇక ఏం రాసిందో మనకు తెలియదు. స్లిప్ అయితే జైలు పెట్టుకున్నా అని చెప్పింది. అయితే నేను మళ్ళా సాయంత్రం పోయినా పోలీస్ స్టేషన్ పోయినా సిఐ కాడికి పోయి సార్ ఆ రోజు ఓలోళ్ళు వచ్చి చెప్పన్నా అనగా పలానా ఎందుకు అన్నాడు. వాళ్ళని పిలుస్తూ సార్ అన్న. నేను అడిగిన సార్ మీరు స్లిప్ తెచ్చారట, ఆ స్లిప్ మీరెందుకు తెచ్చారు, ఏది ఆ స్లిప్ అన్న. ఎవరు అన్నది మామిన బదనం చేస్తానికి వచ్చినావు నువ్వు, ఎవరన్నది అట్లా? ఎస్ఐ భద్రయ్య అన్నాడు. భద్రయ్య ఎస్ఐ చైతన్యపూరి. ఏం మేము అనుకున్నాం అనే అన్నాడు. అనగానే కానిస్టేబుల్ తీసుకుంటాడు సారు, నియమటి ఇచ్చిన కానిస్టేబుల్ తీసుకున్నాట. అడుగురన్న పిలిచి అడిగితే లేదు ఓ నెంబర్ అన్నాడు. నెంబర్ మీ ఓన్ నెంబర్ అన్నాడు. మావనికి చెల్లెలేదా, మావని నెంబర్ ఎక్కడిది సార్ అని నేను అన్నా. అనగానే మీ ఓన్ పేరు అన్నాడు. మళ్ళా మరి మావని పేరు ఏం పేరు చెప్పాను అన్న. అనగానే ఇక తక్కుమికలాడుతుండు అది ఆన్నే వేసి వచ్చిన అని అంటుండు. ఇక ఇదంతా చూస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది, పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అప్పుడు అర్థమైంది. అలా రాసిర్రు అంటే మరి వీళ్ళకి ఫోన్ చేసినట్టుంది, ఇన్వాల్వ్ అయ్యినట్టుంది. ఇదంతా కారణం జరిగింది. ఇక మాకు ఆ రోజు నుంచి ఇక డౌట్ వచ్చింది. ఇక ఎంత సూసైడ్ అసలు ఎందుకు చేసుకుంది అంటే బలమైన కారణం అంటే బెదిరివ్వడం వలన, బ్లాక్ మెయిల్ చేయడం వలన, లేకపోతే బ్లాక్ మెయిల్ చేసిర్రో బెదిరించారో ఇక అంతా ఆనకే తెలుసు మొత్తం బాగా. ఇప్పుడు ఎందుకంటే మనకి తీపించుకోండి అని చెప్పి బెదిరించారు. అదే తర్వాత కెరకైంది. బాబాయ్ అవుతాడు అది. ఇప్పుడు మేము వాళ్ళు వాళ్ళు యాదవ మేము గౌడ్స్. అయితే చచ్చిపోయినాక ఇవన్నీ జరిగినాక ఊళ్ళో ఏమవుతుందంటే అసలు చచ్చిపోయిన కారణం ఏందనేసి మేమే టెన్షన్ పడుతున్నాం. మాకు అర్థం కాక కత్తిమూళ్ళంతా అమ్మాయి మీ ప్రెగ్నెంట్ తీసుకోకపోతే చంపుతామని బెదిరించారట. నిన్నెందుకు తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కి? 3 గంటలకు తీసుకుపోయారంట. నేను ధర్నా పెడతా అనేసి మీడియా వాళ్ళని పిలిపించి ధర్నా పెడతానని నేను పోస్టర్ వేసిన 28వ తారీఖున ఆ నెల వేస్తే నాకు నైట్ 9 గంటలకు సిఐ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆడో కృష్ణాడు నేను ఇంటి దగ్గర ఉన్నా సార్ అన్న. ఎందుకు సార్ అన్న? ఏం లేదు రేపు వస్తావా అండు. నేను రేపు రాను సార్ నాకు ఇక్కడ కార్యక్రమం ఉందని అన్న. అయితే ఆ రోజు వాళ్ళది మీటింగ్ ఆడ నేను ధర్నా పెడతానన్న రోజు వాళ్ళది మీటింగ్ అట సిఎల్ఎస్ఎల్ అక్కడ సిపి ఆఫీస్ ముంగట. జగదీశ్వర్ రెడ్డికి ఏమన్నా ఐడియా ఉందా మీ దీని గురించి? జగదీశ్వర్ రెడ్డికి ఏమన్నా చెప్పిరా మీరు? ఎవరు పోయి కలవలే? మీ ఎమ్మెల్యే? నేను చెప్పలే, నేను వాళ్ళకి చెప్పలే, నేను చెప్పలే. యానారెడ్డికి చెప్పిన. నేను యానారెడ్డిని అడిగిన. యానారెడ్డి దామోదర్ రెడ్డి కింద ఉన్నాయని యానారెడ్డిని ఆయన అడిగిన. ఆయన రికార్డే వచ్చింది. ఆయనే 2 లక్షలన్నర తీసుకున్నా అనేసి వాడు చెప్తుండు. నువ్వు ఎట్లా తీసుకున్నావు 2 లక్షలన్నర? నువ్వు ఆడపిల్ల చచ్చిపోతే నువ్వు ఇట్లా చేసినావాట అనేసి నేను పోయి అడిగిన. అడిగితే ఏమన్నాడంటే ఎవడాడు అన్నది నేనెందుకు పోయినా అన్నాడు. పలానా డేట్ నాడు పలానా తారీఖు నాడు నువ్వు రంగారెడ్డి కోర్టుకు పోయినవాట. నిన్ను మధ్యన నిలబెట్టుకొని వీళ్ళు ఫోటోలు దిగారు. అదే నిమ్మికల్లో ఎన్టీఆర్ వాడు అంటోడు ఫోటోలు పెట్టిండు మాకు. అదే ఈ జటింగ్ మహేష్ అంటోడు రికార్డు పెట్టిండు మాకు. మా సెల్లులో ఈ రికార్డు ఉంది. నువ్వు లేదంటావేంది సార్ అని నేను అన్నా. అనగానే ఫస్ట్ ఏమన్నంటే నువ్వు పోయినావాటని అడిగిన. నార్మల్గా అడిగితే ఎవడాడన్నది లంజోడుకుని తీసుకురా అనేసి తిట్టిండు యానారెడ్డి. ఎట్లా పడితే ఇచ్చి తిట్టిండు. ఏది ఓడాడు అన్నది నీకు చెప్పింది అని తిట్టంగానే నేనేం చేసిన అప్పటిదాకా రికార్డు పెట్టలే. అప్పుడు రికార్డు తీసి పెట్టిన. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం న్యాయం ఏం జరగాలి నీకు? నాకు నా బిడ్డని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ముగ్గురిని రిమాండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. వాంతో సరిగా వీళ్ళని చేయాలి. రిమాండ్ చేస్తే మళ్ళీ వస్తుంది కదా బయటికి, 1 నెల 2 నెలలు బయటకు. ఆ లైఫ్ లాంగ్ పడాలి. ఇట్లా ఎన్ని చేస్తారు? ఇప్పటికే 5-6 చేసిండు ఊళ్ళాడు. ఆల్రెడీ ఉన్నాయి ఊళ్ళో అందరికి తెలుసు, ఊరంతా తెలుసు వాడు ఎసంటోడు అనేది. జటింగ్ మహేష్ అంటే కేశవైన మహేష్ అంటోడు 5-6 జరిగినాయి ఇట్లా. కానీ భయపడి ఎవరు ముందు రాలే. ఇవాళ మేము వచ్చినాం మా పిల్లల ఫ్యామిలీ అంటే ఎందుకు భయపడతారు? ఇక వాడు పొద్దుతే ఇక తాగి ఇక పోరగాళ్ళని అంటేసుకొని బండ్లు ఇంటి ముంగడ తిప్పుతాడు. ఇక రాలేసరా ఏదైనా ఒకటి బ్లాక్ మెయిల్ చేయటం పోరగాళ్ళని. ఇప్పుడు ఆడపిల్లగాళ్ళు పోతుంటే అది ఇదంటే ఏమైంది? ఇజ్జతి పోద్ది, చెప్పుకుంటే మానం పోద్ది అనేసి భయపడి ముందుకు ఎవడు వాళ్ళతో నోటు పెట్టుకుంటాడు వాళ్ళ అంజడుకులతో అనేసి వీళ్ళంతా ఇక ఈ సొంటి వాళ్ళు వదిలిపెడతామని ఇట్లా. ఏం చేయాలి మరి? రిమాండ్ చేయమంటారు? ఇప్పుడు మేము వాంతో సరిగా వీడు జైలు పోవాలి, అసలు బయటికి రాకుండా చేయాలి. చట్టం మాకు కావాల్సింది. ఇంకో వాళ్ళకు జరగొద్దు ఇటువంటిది దేశం మీద. వాని గురించి నా బిడ్డ చచ్చిపోయింది, నా బిడ్డ గురించి నేనైనా చస్తా కానీ పోరాటాన్ని ఇది ఆపను నేను. ఎస్ఐ పేరు, సిఐ పేరు ఏం పేరు? భద్రయ్య ఎస్ఐ, సిఐ పేరు వెంకటేశ్వర్లు. వీళ్ళు మాకు న్యాయం చేయాలి. వాళ్ళు చేయకపోతే వీళ్ళు సస్పెండ్ చేయాలి, వాళ్ళ జైలు నుంచి బయటికి వెళ్ళొద్దు. మొత్తానికి సూర్యాపేటలో జరిగిన సంఘటన ఇది. ఇక్కడ చైతన్యపురి సిఐ, చైతన్యపురి ఎస్ఐ భద్రయ్య, సిఐ రమేష్ ఇద్దరు కూడా దీంట్లో చాలా కీలకంగా ఉన్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చి పొలిటికల్గా ఆ పోలీస్ అధికారులు కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి
చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ వాళ్ళకి సంబంధించిన ఆ మహేష్కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్ సర్పంచ్ ఆయన వెనకాల ముందుండి నడిపిస్తుండని చెప్పి ఇలా అంటున్నారు. ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి సూసైడ్ చేసుకునేలా ప్రభావితం చేసినటువంటి ఈ మహేష్కి లైఫ్ వేయాలి అని చెప్పి రిమాండ్ చేయాలి, లైఫ్ వేయాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.